శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నేను చిత్తనిరోధం చేత ఆత్మను తెలుసుకుంటున్నాను అని నీవు ఎంతవరకు తలుస్తావో అంతవరకు ఆ అభిమానమే ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడను. ఆత్మ నా స్వరూపంగా నాకు ఎప్పుడూ ప్రాప్తించే ఉంది అని నీకు తోచు వరకు ఆ ఆత్మపదం నీకు ప్రాప్తించనట్లే. కన్నులు మూసుకొని కానీ తెరిచి కానీ ఏ పదం పొందానని తలుస్తున్నావో అది పూర్ణమైన పదం కాదు. ఎందుకంటే నీవు చిత్తాన్ని నిరోధించినప్పుడు ఆ సమయంలో అది నీ లోపలే భాషిస్తూ నీకు అది వెలుపల లేనట్లే కదా. ఒక క్రియ చేత ఒక సమయంలో ఒక చోటనే ప్రకాశించినది పూర్ణం ఎలా అవుతుంది? ప్రళయ కాలాగ్ని జ్వాల వలె ప్రకాశిస్తున్న ఆ మహా చైతన్యం ఎక్కడ లేదు. కాలాగ్ని జ్వాల ఎలా ప్రతి పదార్థమును తనదిగా చేసుకొనునో అలాగే మహా చైతన్యం కూడా సకల జగత్తును తనదిగా చేసుకుని దానికి స్వరూపంగా ఉంది. ఆ చైతన్యాన్ని గ్రహిస్తే నీకు చేయాల్సిన పని ఏదీ ఉండదు. నేను చిత్తాన్ని నిరోధించి ఆత్మను చూస్తున్నాను అనే ఈ అభిమాన గ్రంథిని ఛేదించు. కనిపిస్తున్న ఈ జగత్తు నేను కాదు అనే భేద గ్రంథిని కూడా ఖండించు. అఖండమైన ఆనందరూపంగా ఉన్న ఆత్మను సర్వత్రా చూడము. అద్దంలోని ప్రతిబింబంలా అఖిలాన్ని నీ స్వరూపంలోనే చూడము. సర్వత్రా సర్వంలోనూ నా స్వరూపాన్నే చూస్తున్నాను అని ముందు నిశ్చయించుకో. ఆ నిశ్చయంలో 2 భాగాలున్నాయి. సర్వము నా స్వరూపమే అనే భావన మొదటిది. దాన్ని భావిస్తున్న నీవు 2వ భాగం. భావనారూపమైన మొదటి భాగాన్ని వదిలి దాన్ని భావిస్తున్న నీ స్వరూపమైన సామాన్య చైతన్యాన్ని అవలంబించి దాన్ని వదలకుండా స్వస్థుడవు కమ్ము. హేమలేఖ చెప్పింది గ్రహించి హేమచూడుడు భ్రాంతిరహితుడై సర్వవ్యాపకమైన తన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుని క్రమంగా ఆ భావనలో స్థిరత్వాన్ని పొందాడు. అంతకు పూర్వం దేహమే నేను అనే దేహంతో తాదాత్మ్యం ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగానే కేవల చైతన్యమే నేను అని చైతన్యంతో తాదాత్మ్యం ఏర్పడింది. తర్వాత అతడు హేమలేఖ మొదలైన యువతుల సముదాయంతో విహరిస్తూ శత్రువులను జయించి రాజ్యం పాలిస్తూ శాస్త్రాలు వింటూ ఇతరులకు వినిపిస్తూ ధనం సంపాదిస్తూ అశ్వమేధం రాజసూయం మొదలైన మహాయజ్ఞాలు చేస్తూ 20,000 సంవత్సరాలు ఈ లోకంలో జీవన్ముక్తుడై ఉన్నాడు. అలా ఉన్న హేమచూడుని చూసి తండ్రి ముక్తాచూడు సోదరుడు మణిచూడు ఇలా అనుకున్నాడు. ఏ విధంగా చూసినా వీడు వెనుకటి వలె కనిపించటలేదే. వీడు సుఖం కలిగినప్పుడు పొంగిపోవటం లేదు, దుఃఖం కలిగినప్పుడు కృంగుటలేదు. వీడు ఎందువల్లనో లాభ నష్టాలు లెక్క పెట్టలేదు. శత్రువులకు మిత్రులకు భేదం గణించటలేదు. రంగస్థలంలోని నటన వలె వీడి రాజకార్యాలన్నీ నిపుణంగా నిర్వహిస్తున్నాడు. మద్యం చేత మత్తు పొందిన వాని వలె ఎల్లప్పుడూ పరధ్యానంతో ఏమీ పట్టించుకోకుండా తాను చేయవలసిన కృత్యాన్ని మాత్రం ఎంతవరకు ఎలా చెయ్యాలో అంతవరకు అలా చేసి ఫలితం గురించి అనుకోవడమే లేకుండా వెళ్ళిపోతున్నాడు. అలా అనుకుంటూ వారిద్దరూ అతన్ని ఏకాంతంలో కలుసుకొని ప్రశ్నించారు. హేమచూడు వారికి జరిగిన వృత్తాంతం క్రమంగా చెప్పి తన స్థితిని వివరించాడు. అతని బోధ వల్ల వారిద్దరూ పరతత్వం పొంది జీవన్ముక్తులయ్యారు. తర్వాత మంత్రులు కూడా మహారాజు వల్ల జగత్తు యొక్క స్థితిని గతిని ఆత్మ యొక్క స్వరూపాన్ని విచారించి తెలుసుకుని జ్ఞానులయ్యారు. ఈ విధంగా క్రమక్రమంగా విశాల నగరంలో ఆబాల గోపాలంగా స్త్రీలు పురుషులు యువకులు వృద్ధులు దాసదాసీ జనాలు కూడా ఒకరి వల్ల ఒకరు ఉపదేశం పొందుతూ అందరూ తత్వం తెలుసుకున్నారు. వారికి ఎవరికి దేహాభిమానం లేదు. బాలునికి కాని వృద్ధునికి కాని వారికి తెలియకుండా కామం క్రోధం లోభం కలుగటలేదు. వారు తమకు కావలసినప్పుడు కామక్రోధాదులు పొందుతూ వ్యవహారం జరుపుకుంటున్నారు. తల్లి బిడ్డను తత్వానికి సంబంధించిన మాటలతో ఆడించసాగింది. పరతత్వ ప్రసంగాలతో దాసదాసీ జనులు యజమానులను సేవించసాగారు. తత్వ ప్రసంగాలతో గల పాత్రలతో నటులు నాటకాలు ప్రదర్శించసాగారు. వివేకం బోధించు గీతములను గాయకులు గానం చేస్తున్నారు. విదూషకులు ఎల్లప్పుడూ లోక వ్యవహారాన్ని దూషిస్తున్నారు. పరతత్వ విచారానికి అర్హములైన ఉదాహరణలతో విద్వాంసులు శాస్త్రాలను శిష్యులకు బోధిస్తున్నారు. ఈ విధంగా అక్కడ దాసదాసీ జనాలు నటులు వీటులు భృత్యులు భటులు శిల్పులు వారాంగణలు కూడా తెలుసుకోవలసిన తత్వాన్ని తెలుసుకుని అంతకు పూర్వం ఏర్పడి ఉన్న సంస్కారముల బలం చేతనే
వ్యవహారాలను జరుపుతున్నారు. వారు జరిగిపోయిన శుభాన్ని కానీ అశుభాన్ని కానీ స్మరించటలేదు. అలాగే వారు జరుగుతున్న సంఘటనలను బట్టి కలగబోవు సుఖమును దుఃఖమును ఊహించటలేదు. సుఖమును కానీ దుఃఖమును కానీ అనుభవిస్తున్నప్పుడు వారు నవ్వుతూ సంతోషిస్తున్నట్టు, దుఃఖిస్తున్నట్టు, కోపగిస్తున్నట్టు వ్యవహరిస్తూ మద్యపాన మత్తుల వలె ఏవీ పట్టకుండా ఉన్నారు. అలా ఉన్న విశాల నగరానికి సనకాది మహర్షులు వచ్చి చూసి ఇది ప్రసిద్ధ విద్యానగరం అని కీర్తించారు. అక్కడ పంజరాలలో ఉన్న చిలుకలు ఇలా పలుకుతున్నాయి: దృశ్యాన్ని వదిలి దృక్స్వరూపమైన ఆత్మను పొందండి. ప్రతిబింబం అద్దం కన్నా భిన్నంగా ఎలా లేదో అలాగే దృక్కులో ప్రతిబింబిస్తున్న దృశ్యం కూడా దృక్కుకు భిన్నంగా లేదు. దృక్కే దృశ్యంగా ఉంది. ఆ దృక్కే నేను. అదే చరాచరమైన సర్వంగా గోచరిస్తున్నది. దృక్కు వల్లనే సర్వము భాషిస్తున్నది. కానీ దృక్కు మాత్రం స్వతంత్రంగా భాషిస్తున్నది. కావున జనులారా, భ్రాంతిని వీడి సకలమునకు ఆధారమై సకలమును భాషింపచేస్తున్న దృక్కును దానియందే దృష్టి గలవారై భజింపము. పక్షులు సైతం ఇలా పలుకుతుండట వలన ఆ పురమును ఇప్పటికీ ప్రసిద్ధ విద్యానగరం అని చెబుతున్నారు. ఇలా హేమలేఖ వల్ల వారందరూ జీవన్ముక్తులయ్యారు. కావున శ్రేయస్సును కలిగించడంలో మొట్టమొదటి సాధన సత్సంగం. అందువల్ల శ్రేయస్సును కోరువాడు సత్పురుషులను ఆశ్రయించడానికే నిరంతరం ప్రయత్నించాలి. ఇది జ్ఞానఖండంలోని హేమచూడు జీవన్ముక్తుడగుట అనే దశమాధ్యాయం. బాలప్రియ హేమచూడునికి జ్ఞానం కలిగిన విధానం గమనించదగినది. అతడు ఒక సామాన్యమైన రాజపుత్రుడు. అతడు సజ్జనుడే, కానీ అతనికి తత్వం గురించిన ఆలోచనే లేదు. అతడు హేమలేఖ యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యవ్వనంలో సహజంగా ఉండే తీవ్రమైన అభిలాషతో ఆమెతో కూడి భోగాలను అనుభవించాడు. ఆమెకు అటువంటి అభిలాష లేదు. ఆమె తత్వజ్ఞానం వల్ల నిరంతరం ఆనందరూపిణి అయి ఉంది. ఆమె యొక్క సహజ స్థితి ఎటువంటిదో అతనికి తెలియదు. ఎంతకాలం ఎంత గాఢంగా స్నేహంతో ఉన్నా సామాన్యులకు తమతో ఉన్నవారి మహత్వం తెలియదు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మం అని ఆయనతో కలిసి ఉన్న మిత్రులు కానీ, భార్యలు కానీ, పుత్రులు కానీ ఎంతమంది గుర్తించగలిగారు? నీకు శిష్యుణ్ణి, నన్ను శాసించు అని శరణాగతి చెందిన అర్జునుడు కూడా స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుని చూస్తూ కూడా స్థితప్రజ్ఞుడైన వాడు ఎలా ఉంటునో చెప్పము అని ప్రార్థించాడు. అర్జునుడికి విషాదం కలగకపోతే, శ్రీకృష్ణుడు తత్వం ఉపదేశించకపోతే అర్జునుడు ఆయన యొక్క యథార్థమైన మహత్వం ఎప్పటికీ గుర్తించలేకపోయేవాడు. తత్వజ్ఞులు లోకంలో సామాన్యుల్లా ప్రవర్తిస్తారు. తత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే ఆ మహాయోగుల యొక్క యథార్థ స్థితిని గుర్తించగలరు. కావున హేమలేఖ జీవన్ముక్తురాలు అని హేమచూడు గుర్తించలేకపోవటం సహజం. హేమలేఖ అతన్ని గురించి పట్టించుకోకుండా ఊరక ఉంటే హేమచూడు చివరి వరకు అజ్ఞుడుగానే ఉండవచ్చు. కానీ తనను మిక్కలి ప్రేమిస్తున్న అతని యందు ఆమెకు దయ కలిగింది. అందువల్ల ఆమె అతనికి ఆత్మజ్ఞానం కలిగించాలని తలచింది. అది అతని పూర్వజన్మ పుణ్యఫలం. తెలుసుకోవాలని ఆదరంతో ఎదుటివాడు అడిగినప్పుడే ఏ విషయమైనా చెప్పాలి. అంతేకాని ఊరికే చెప్పరాదు. తత్వాన్ని గురించి అసలే చెప్పకూడదు. అలా చెప్పేవాడు పరిహాసం పాలగును. అందువల్ల ఆమె ముందుగా అతని యందు ఆలోచన రేకెత్తింప చేయుటకై తనకు భోగముల యందు అభిలాష లేకపోవటని అతడు గుర్తించినట్లు చేసింది. ఆమెకు ఆ తలంపే లేకపోతే శ్రీకృష్ణుడు భార్యలతో క్రీడించినట్టు ఆమె కూడా అతనితో సమానంగా భోగాభిలాష ఉన్నట్టే ప్రవర్తించి ఉండేది. కానీ ఆమె అతనిలో ఆలోచన విమర్శ కలిగించుటకే తనకు భోగముల యందు అభిలాష లేకపోవడమును అతనికి స్ఫురించినట్లు ప్రవర్తించింది. నీవెందుకు భోగముల పట్ల ఆసక్తి చూపటలేదు అని అతడు అడిగినప్పుడు ఆమె ప్రియం అప్రియం అనే వాటిని గురించి చర్చ ప్రారంభించి అందం అనేది శరీరంలో లేదని, మనకు ఆయా వ్యక్తుల యందు ఉన్న అభిమానమే అలా కనిపించడానికి కారణమని నిరూపించింది. చివరకు ఆమె శరీరాన్ని గురించి ఇది నాడీ సముదాయాల అల్లికతో, రక్త మాంసాల పూతతో, చర్మంతో కప్పబడి గాదెవలే మలమూత్రాలతో నిండి ఉంది. ఇటువంటి భీభత్సమైన శరీరం పట్ల మనుషులు ఆసక్తులవుతున్నారంటే బలంపై పాకుతున్న క్రిములకి వీరికి భేదమేముందని అతనికి భోగముల పట్ల వైముఖ్యం కలుగునట్లు చేసింది. ఇంతవరకు జగత్తును గురించి, జీవితాన్ని గురించి విమర్శయే లేకుండా సాధారణ యువకుల వలె ప్రవర్తిస్తున్న హేమచూడునికి ఆ మాటల వల్ల మొదటిసారిగా విమర్శనాత్మకమైన ఆలోచన ప్రారంభమైంది. ఇది జీవన్ముక్తి అనే ఉన్నతమైన సౌధాన్ని చేరుటకు మొదటి మెట్టు. ఈ మెట్టుపై
నిలిచి ఆలోచించడం మొదలుపెట్టగా అతనికి భోగ విషయాలన్నీ రసహీనంగా తోచాయి. కానీ పూర్వ వాసనల యొక్క బలం చేత కానీ వాటిని వదులుకోలేక, వాటి వల్ల పూర్వం వలె సుఖం పొందలేక హేమచూడుని మనసు కలత చెందింది. అతని అవస్థను ఆమె గ్రహించి నెమ్మదిగా అతన్ని లాలించి, నీవు దిగులు పడుతున్నట్లున్నావు, కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు అతడు సంకోచం వేడి తన స్థితిని వివరించి, ఏమి చేస్తే నాకు సుఖం కలుగునో చెప్పుము అన్నాడు. అప్పుడు ఆమె తాను జీవన్ముక్తిని పొందిన ప్రకారము సంకేతములతో గూఢంగా ఒక కథగా చెప్పింది. అది అతనికి అభూత కల్పనగా తోచి, నీవు దెయ్యం పట్టిన దాని వలె మాట్లాడుతున్నావు అని అతడు ఆమెను పరిహసించేవాడు. ఎదుటివారు చెప్పేది ఏమాత్రం అసమంజసంగా తోచినా దాని గురించి ఆలోచించకుండానే వారి మాటలు తిరస్కరించుట మానవులకు సహజం. ఆప్తుల విషయంలో ఇటువంటి తిరస్కార బుద్ధి పనికిరాదు. వారు చెప్పేది ఇప్పుడు సహేతుకంగా సమంజసంగా తోచకపోయినా కొంతకాలానికి ఆ మాటల యొక్క అభిప్రాయం తప్పక బోధపడగలదు అనే విశ్వాసం గురువుల పట్ల శిష్యులకు అత్యంత ఆవశ్యకం. అటువంటి విశ్వాసం లేకపోతే ఎంత గొప్ప ఉపదేశమైనా ఫలించదు. శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నిరూపించుటకు ఆమె ఇటువంటి గూఢమైన కథను చెప్పింది. ఆమె ఊహించినట్లే అతడు పరిహసించాడు. అతని పరిహాసం ఎంత అయుక్తమో ఆమె సహేతుకంగా నిరూపించి, శుష్కమైన అంతులేని తర్కంతో ఎవడూ శ్రేయస్సును పొందలేడు. శాస్త్రానుకూలమైన తర్కంతో, ఆప్తుల వాక్యముల యందు శ్రద్ధతో నీకు దేనివల్ల శ్రేయస్సు కలుగునో నిశ్చయించుకొనము అని బోధించింది. అప్పటికి అతడు ఆమె ఏమి చెప్పినా అది అర్థరహితంగా అసమంజసంగా ఉండదు అని నమ్మి, నీ వల్ల నేను ధన్యుణ్ణయ్యాను, దేని యందు శ్రద్ధ ఉంచాలో చెప్పుము అని అడిగాడు. అప్పుడు ఆమె శ్రేయస్సును పొందుటకు వివిధ సాధనాలు కలవు. వాటిలో నీకు ఏది అన్ని విధాలా సులభ సాధ్యమో అదే నీకు ఉత్తమం. దాని యందే శ్రద్ధ వహించాలి. సాధన ఏదైనా ఈశ్వరానుగ్రహం లేకుండా ఫలించదు అని చెప్పింది. ఈ ప్రసంగం వల్ల అతడు ఈశ్వరానుగ్రహం లేకుండా ఫలించదు అని చెప్పింది. ఓం శాంతి శాంతి శాంతి.